బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో ఫారెస్ట్ దేవస్థానం సరిహద్దుల చర్యలు వివాదంగా మారాయి. ఫారెస్ట్ అధికారుల తీరుపై భక్తులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల పిల్లర్స్ ఏర్పాటు చేసేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టడంపై ఆలయ అధికారులు మండిపడుతున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా సరిహద్దులంటూ నడి రోడ్డు పైన గుంతలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నోటీసులు లేకుండా పిల్లర్స్ పాతడం కుదరదన్నారు. దీంతో ఇది వివాదానికి దారితీస్తుంది. सर्वे सर जैन सर्वे मैप देने स्टेज कुछ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఫారెస్ట్ సరిహద్దులపై అయితే ఆలయ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారు. మరి దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు శ్రీరామ్? ప్రసన్న, ఈ రోజు శ్రీశైలంలో ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఏవైతే ఈ టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి తమ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంతమేర పనులు చేపట్టడం జరిగింది. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ సందర్భంలో ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడినటువంటి సందర్భంలో ఇలా చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు తమకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు మేము ఫారెస్ట్ సంబంధించినటువంటి వాటిని ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇరు వర్గాలు, ఇటు దేవస్థాన సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు, ఇరు వర్గాలు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన అక్కడికి చేరుకున్న తర్వాత ఇరు వర్గాల వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ పంచాయతీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కొంతమేర జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ శ్రీశైల సంబంధించినటువంటి స్వామివారి టెంపుల్ ఎంట్రెన్స్ ఏదైతే ఉంటుందో టోల్ గేట్ సమీపంలోనే ఈ పనులు చేపట్టడం భక్తులకు కూడా అసౌకర్యాలకు గురి చేస్తున్నారంటూ కూడా భక్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి హిందూ సంబంధించినటువంటి సంఘాల వారు కూడా పూర్తి స్థాయిలో ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారుల తీరుపై మండిపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే చూడాలి ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి సర్కులర్ను జారీ చేశారనేటటువంటి అంశాలు కూడా తెలియాలి. థ్యాంక్ యూ శ్రీరామ్.